హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటేనండి కృతికా నక్షత్రం అండి. ఈ కృతికా నక్షత్రం అనేది 26.5 డిగ్రీస్ ఏరీస్ నుంచి 10 డిగ్రీస్ టౌరస్ వరకు ఉంటుందండి. ఈ 26.5 డిగ్రీ ఏరీస్ అంటే మేషము, తర్వాత 10 డిగ్రీస్ టౌరస్ అంటే వృషభం కింద వస్తుందన్నమాట. ఈ మేషానికి ఏమో రూల్ చేసేది మార్స్ అండి, తర్వాత టౌరస్ని రూల్ చేసేదేమో వీనస్ అన్నమాట. మొత్తానికి దీన్ని రూల్ చేసే ప్లానెట్ ఏంటంటే సన్ అండి. ఇక్కడ డైటీ ఎవరంటే అగ్నిదేవుడు అన్నమాట. ఇక్కడ దీనికి సింబల్ ఏంటంటే షార్ప్ ఎడ్జ్డ్ అన్నమాట. ఏదైనా సరే షార్ప్గా ఉండే వస్తువు అన్నమాట. అంటే యాక్స్ అన్న అవ్వచ్చు, తర్వాత బ్లేడ్ అన్న అవ్వచ్చు, లేకపోతే నైఫ్ అన్న అవ్వచ్చు, అట్లా అన్నమాట. ఏదైనా షార్ప్గా ఉండేది దీనికి సింబల్ అన్నమాట. ఇది సాధారణ నక్షత్రం కింద తీసుకుంటాము. దీనికి మిశ్రా అని ఎందుకు అని అంటారంటే ఇది సాఫ్ట్గాను ఉంటుంది, షార్ప్గాను ఉంటుంది అన్నమాట. తర్వాత దీని యొక్క డైరెక్షన్ ఏంటంటే అధోముఖ అండి. అధోముఖ అంటే ఏంటి? లుకింగ్ డౌన్వర్డ్స్ అంటే కిందకి చూడటం అన్నమాట. దీని దేవత అగ్నిదేవుడు అన్నమాట. ఏ డైరెక్షన్లో పాలిస్తారంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పాటిస్తారన్నమాట. ఈ మొత్తానికి ఈ నక్షత్రాన్ని ఎలా మనం చెప్పచ్చు అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ది సోల్ అని మాత్రం చెప్పచ్చు. అగ్నిదేవుడు అంటే అండి దహించేస్తాడు, మన కర్మని కూడా దహించేసి కొత్తది బయటికి తీసుకొస్తాడనమాట. వీళ్ళకి జనరల్గా ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. వీళ్ళకి చాలా పెద్ద ఎపిటైట్ ఉంటుంది అన్నమాట, లార్జ్ ఎపిటైట్ అన్నమాట. వాళ్ళకి ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒక్కోసారి ఈ నక్షత్రం వాళ్ళని ఆ ఫుడ్ విపరీతంగా తినేస్తూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం ఇంకా మన వల్ల కాదు, వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేరు అన్నమాట. వీళ్ళది రాక్షస గణ కింద వస్తుందండి. ఇక్కడ మనం మరికొన్ని విషయాలు మనం ఏం తెలుసుకోవాలంటే దీన్ని రూల్ చేసే ప్లానెట్ కూడా సన్ కాబట్టి ఇక్కడ సన్ చాలా ప్యూరెస్ట్ ఎనర్జీ మాట. ఏదైనా సరే వీళ్ళు చాలా మొహమాటం లేకుండా చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. వీళ్ళని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నమాట. ఏంటి వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు అని. కానీ వీళ్ళు చాలా నిజం చెప్తున్నారండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు. వీళ్ళు వెనక ముందు కూడా ఆలోచించారన్నమాట. నిజం చెప్పేటప్పుడు అయ్యో నేను అలా చెప్తున్నాను, వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారేమోనని అలా వీళ్ళు ఆలోచించరు. చెప్పదలుచుకుంది ఏదైనా కరెక్ట్గా చెప్పేస్తారన్నమాట. సో వీళ్ళతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా వీళ్ళని అర్థం చేసుకోవాలి, వీళ్ళు అబద్ధాలు చెప్పట్లేదు, నిజమే చెప్తున్నారని. తర్వాత వీళ్ళు గో గెట్టర్స్ అన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టరన్నమాట. జనరల్గా వీళ్ళు ఎవరైతే మేషంలో ఉన్న కృతికా నక్షత్రం ఉందనుకోండి, వాళ్ళు ఎక్కువగా కూడా పొలిటికల్ ఫీల్డ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా బ్లంట్గా ఉంటారన్నమాట. చాలా బ్లంట్గా ఓపెన్గా ట్రూత్ మొత్తం చెప్పేస్తారన్నమాట. సో దాని ద్వారా పీపుల్ కూడా వీళ్ళని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఎక్కువగా పొలిటికల్ ఫీల్డ్స్లోనూ తర్వాత అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లోనూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా ఎవరైతే వృషభంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి మంచి ఆర్టిస్టిక్ ఫీల్డ్స్, క్రాఫ్టింగ్, డిజైనింగ్, కుక్స్ అలాంటి యొక్క ఫీల్డ్స్లోనూ ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. బిజినెస్, తర్వాత రెస్టారెంట్ బిజినెస్లు, ఇలా రెస్టారెంట్కి సంబంధించిన దాంట్లో, ఎందుకంటే ఫుడ్కి లవర్స్ కాబట్టి వీళ్ళు ఎక్కువగా కూడా ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇక వీళ్ళు చాలా ఫుడ్ లవర్స్ అండి, చాలా ఇష్టం అన్నమాట వీళ్ళకి ఫుడ్ అంటే అన్నమాట. తర్వాత వీళ్ళల్లో నేను చెప్పేది ఏంటంటే ఇది ఫైర్ రూలింగ్ ప్లానెట్ కాబట్టి వీళ్ళల్లో అగ్ని తత్వం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అగ్నిదేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తానండి. ఇవన్నీ కూడా మొత్తం అగ్నిదేవుడి గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే వాళ్ళ డైటీ అగ్నిదేవుడు కాబట్టి. ఈ స్టోరీలో ఏంటంటే మొత్తం 3 రకాలైన అగ్ని ఉంటుందండి. ఒకటేమో మనం వంటకి యూజ్ చేసే అగ్ని, రెండోది ఏంటంటే హోమాలకి యజ్ఞాలకి మనం ఇన్వైట్ చేసే అగ్ని, తర్వాత థర్డ్ వన్ ఏంటంటే మన ఎవరన్నా చనిపోయారనుకోండి వాళ్ళని మనం దానం చేయాలంటే యూజ్ చేసే అగ్ని మాట. ఇప్పుడు అందరిలో కల్లా ప్రజాపతిలో దక్ష ప్రజాపతి చాలా
చాలా హై పొజిషను. తర్వాత ఆయన మొదటి యజ్ఞాన్ని ఆయనే స్టార్ట్ చేశారన్నమాట. అంటే అగ్నిదేవుణ్ణి ఆయనే ఇన్వైట్ చేశారన్నమాట. సో అక్కడికి చాలామంది దేవుళ్ళు అందరినీ వచ్చారన్నమాట. ఈయన ఈయన ఏంటంటే ఈ అగ్నిని మనుషులను దేవుళ్ళకి మధ్యలో తీసుకొచ్చారన్నమాట. ఈ అగ్నిని ఇన్వైట్ చేసేమాట. అదే మన హోమం యజ్ఞం అని కింద అంటూ ఉంటాం అన్నమాట. సో అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసండి. అక్కడ మన సఖీదేవమ్మ అక్కడ ఆవిడ పాపం త్యాగం చేసేసారన్నమాట. అది చూసిన మన శివుడు వీరభద్ర రూపంలో వచ్చారన్నమాట. వచ్చి ఏం చేశారంటే దక్ష ప్రజాపతిని మొత్తాన్ని తల నరికేశారన్నమాట. అప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళు దేవతలు అందరూ ప్రార్థించారన్నమాట మన ఈశ్వరుడికి. అయ్యా, ఆయన వల్ల మనకి దాదాపు చాలామంది పిల్లల్ని ఇచ్చారు. ఆయన ఇంకా సంతతి కలిగి మొత్తం మానవాళికి పెంచాలంటే ఆయన ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మీరు ఆయన్ని క్షమించి ఆయనకి మళ్ళీ జీవం ఇవ్వండి అని అంటే అప్పుడు ఏం చేశారంటే ఒక మేక తలకాయ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారన్నమాట. ఆ మేక తలకాయే కదండి మనం ఏరీస్ అంటే ఏంటది మేక తలకాయకి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు ఈ కృతికా నక్షత్రం కూడా చూడండి, సగం ఏరీస్లోనే ఇంకొక సగం టౌరస్లో ఉంటుంది. అట్లా ఈ కృతికా నక్షత్రం అనేది ఆ గోట్ హెడ్కి రిలేట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అక్కడ మన సతీదేవం వెళ్ళిపోయిన తర్వాత శివుడు చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారన్నమాట. చాలా బాధలో మునిగిపోతూ ఉంటారన్నమాట. అలాంటి ఒక టైం చూసి ఏంటంటే ఈ ఒక రాక్షసుడు ఉంటారన్నమాట, తారకాసుడు అనే రాక్షసుడు ఏం చేస్తాడంటే ఈ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వరాన్ని తీసుకుంటారన్నమాట. ఏంటంటే ఈ శివుడును ఈ సతీదేవికి కలిగిన బిడ్డ వల్లే కానీ ఇంకెవ్వరి వల్ల నాకు చావు రాదని. మరి ఇప్పుడు ఆవిడ లేరు కదా, ఎక్కడి నుంచి వస్తుందని బాగా ఆలోచించి ఆ తర్వాత ఏమవుతుందంటే పార్వతీదేవి రూపంలో సతీదేవమ్మ జన్మించి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి కలయిక జరిగి ఒక ఫైర్ బాల్ ఏర్పడుతుంది అన్నమాట. ఇది కూడా చూడండి, ఫైర్ బాల్ అంటే ఏంటి, అగ్నికి సంబంధించిన బాల్ అన్నమాట. సో ఈ ఫైర్ బాల్ని ఏం చేస్తారంటే ఫస్ట్ తీసుకెళ్ళి భూదేవికి ఇస్తారన్నమాట. భూదేవి ఆవిడ గర్భంలో మోస్తుందన్నమాట. ఆవిడ గర్భంలో మోసినప్పుడు ఆ హెవీనెస్ని ఆవిడ భరించలేక ఏం చేస్తుందంటే యమునా నదికి ఇస్తుందన్నమాట. యమునా నది ఏం ఫీల్ అవుతారంటే నా నీళ్ళన్నీ ఆవిరైపోతున్నాయి, నేను ఇంకా ఈ భారాన్ని భరించలేనని చెప్పి ఒక గడ్డికి ఆవిడ లాస్ట్లో ఉన్న గడ్డికి అక్కడ ఉంచుతారన్నమాట ఆ ఫైర్ బాల్ని మాట. అక్కడ ఒక 6 కలిసి ఈ ఫైర్ బాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ 6 ఎవరంటే నేను ఈ 6 గురించి కూడా చిన్న స్టోరీ చెప్పాలండి. అదేంటంటే ఇక్కడ అంతా కూడా అగ్నిదేవుడికి సంబంధించి రిలేట్ అయి ఉన్న స్టోరీ కాబట్టి నేను ఆ అగ్నికి ఏంటంటే ఒక ఫ్లర్టీషియస్ క్యారెక్టర్ ఉందన్నమాట. ఏం చేస్తాడంటే ఇప్పుడు జనరల్గా మనకి సప్త ఋషులు అనే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ పేర్లు ఏంటంటే క్రాతు, పులాహ, పులస్త్య, ఆత్రి, అగ్నిరస్, వశిష్ఠ, భృగు. వీళ్ళందరూ సప్త ఋషులుగా మనం పిలుస్తాం అన్నమాట. వాళ్ళు స్నానం చేయడానికి హోమానికి ముందు వెళ్ళారండి. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళ యొక్క వైఫ్స్తో ఈ అగ్నిదేవుడు ఫ్లర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు వచ్చి అవన్నీ తెలుసుకుంటారన్నమాట. తెలుసుకొని ఏం చేస్తారంటే ఆ 7 వైఫ్ని వాళ్ళు వదిలేస్తారన్నమాట. వదిలేసి అబాండన్ చేసేస్తారన్నమాట. చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఒక్కరి వైఫ్, వశిష్ఠుని వైఫ్ అరుంధతి మాత్రం తిరిగి వస్తుంది. ఆయన యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు మన మ్యారేజెస్ అప్పుడు కూడా చూడండి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారన్నమాట. అరుంధతి నక్షత్రం అని ఒకటే నక్షత్రం కనిపిస్తుంది కానీ పక్కన వశిష్ఠ నక్షత్రం కూడా 2 ఉంటాయండి మొత్తానికి. వాళ్ళని ఎందుకు చూపిస్తారంటే ఎవరు ఎలాంటి తప్పు చేసినా సరే భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకొని అన్యోన్యంగా ఉండాలి అని, వాళ్ళలాగా ఉండాలని చూపించడానికి మనకు అప్పుడు మ్యారేజ్ అప్పుడు చూపిస్తారండి ఆ 2 నక్షత్రాల్ని. పూర్వం ఈ 2 ఎందుకు చూపించేవాళ్ళంటే వీళ్ళు అసలు కంటి ఐసైట్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఆ 2 నక్షత్రాలు చూపించి అవి కనిపిస్తున్నాయంటే ఐసైట్ కరెక్ట్గా ఉంది అని అర్థం అని కూడా అంటూ ఉంటారన్నమాట. మొత్తానికి ఇలా 7 వైఫ్స్లో ఒక వైఫ్ తిరిగి వచ్చేసారు. ఇంకా మిగతా 6 ఎవరైతే వీళ్ళందరూ అబాండెండ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఆ ఫైర్ బాల్ని
ప్రొటెక్ట్ చేసి ఆ బేబీని జాగ్రత్తగా ఈ తారకాసురికి కనిపించకుండా ప్రొటెక్ట్ చేస్తూ పెంచి పెద్ద చేస్తారన్నమాట. ఏదైతే ఆ ఫైర్ బాల్ నుంచి వచ్చిందో అగ్నికి సంబంధించింది, ఆ శివుడు పార్వతి కలయిక చెందిన ఆ అగ్ని ఎవరంటే మన కార్తికేయ స్వామి అన్నమాట. అందుకని కార్తికేయ స్వామికి 6 తల్లులుగా ఉంటారన్నమాట. ఈ కార్తికేయ స్వామి ద్వారానే ఆ తారకాసుని చంపించేస్తారన్నమాట. అట్లా మొత్తానికి వాళ్ళ శివపార్వతుల కొడుకు కూడా ఈ అగ్ని అనేది రిలేట్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో కృతికా నక్షత్రం వాళ్ళకు కూడా ఇట్లా ఏంటంటే ఈ కొంచెం ఫ్లర్టీషియస్ ఉండే అవకాశము కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందరిలోనూ కనిపించకపోయినా కొంతమంది ఏదైనా ప్లానెట్స్ ఉంటే గనక దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా వసుదాగా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులండి. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్పేస్తూ ఉంటారు. తర్వాత ఈ కార్తికేయ స్వామికి మనం చూస్తే గనక ఆయన పీకాక్ లాగా ఉంటుందండి. అది ఎందుకు అని అంటే పీకాక్ రెయిన్ఫాల్ వస్తున్నప్పుడు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ పీకాక్ ఏంటంటే సర్పంటైన్ ఎనర్జీని క్రష్ చేసే ఎబిలిటీ ఉంటుంది అన్నమాట. అలానే మన కార్తికేయ స్వామికి కూడా మన రాహు కేతువులు ఏమైనా బాగాలేదనుకోండి, దాన్ని క్రష్ చేసే ఇది పవర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా క్రిటికల్గా ఉంటారు. వీళ్ళు ఎవరినైనా సరే ఈజీగా జడ్జ్ చేస్తారన్నమాట. తర్వాత వాళ్ళల్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అని ఈజీగా వీళ్ళు చెప్పగలరు. ఎందుకంటే వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఏదైనా సరే చాలా మంచి క్రిటిక్స్ మాట. వీళ్ళు పెద్ద పెద్ద జడ్జెస్లో కూడా వీళ్ళు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో వీళ్ళు చాలా ఈజీగా కనిపెట్టగలరు అన్నమాట. సో మనం ఇప్పుడు దీంట్లో 4 రకాలైన పాదాస్ ఉంటాయండి. మొదటిగా వచ్చేది ఏంటంటే మూన్ ఇన్ ఫస్ట్ పద ఆఫ్ కృతికా నక్షత్రం అన్నమాట. ఇది మేషరాశికి సంబంధించిన నక్షత్రం అండి. డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. మొత్తం దీంట్లో 4 రకాలైన పాదాస్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే దీంట్లో 2 రకాల ఎనర్జీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. ఏరీస్ ఏమో మార్స్కు సంబంధించిన ఎనర్జీ, టౌరస్ ఏమో వీనస్కి సంబంధించిన ఎనర్జీ అన్నమాట. సో వీళ్ళని చూసేటప్పుడు ఈ 2 ఎనర్జీస్ని కూడా చాలా జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఉంది అన్నమాట. పాదం అనేది ఏరీస్కి సంబంధించిన నక్షత్రం, అంటే మేషంలో ఉన్న పాటు అన్నమాట. సో మూన్ ఇన్ కృతిక అంటే ఫస్ట్ పద ఏరీస్లో ఉన్న పాదం అన్నమాట. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా బిజీగా ఉంటారన్నమాట. అసలైన ఏరీస్ నేచర్ కూడా వీళ్ళల్లోనే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ కృతిక అని మనం ఎప్పుడు అంటామంటే అండి, ఇక్కడ సోల్ యొక్క ప్యూరిఫికేషన్ జరుగుతుందన్నమాట. అగ్నిదేవుడు ఏం చేస్తాడండి, అన్నిటిని దహించేసి మన కార్మాస్ని కూడా దహించేస్తాడనమాట. సో ఇక్కడ మన సోల్ అనేది చాలా ప్యూరిఫై అయ్యి ఉంటుందన్నమాట. వీళ్ళకి చాలా హైలీ మారలిస్టిక్గా ఉంటారు, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, చాలా స్పిరిచువల్గా ఉంటారు అన్నమాట. ఒక సొసైటీ గురించి ఏదైనా స్టాండ్ తీసుకోవాలన్నా ఇది నేను ధార్మికమైన పాత్కి తీసుకోవాలి, నేను ఈ మంచి పని చెయ్యాలి, ఒక రైట్ థింగ్ నేను చెయ్యాలి, వెళ్ళి నేను పోరాడాలి అని ఎవరైనా సరే ముందుకొచ్చే వాళ్ళల్లో ఫస్ట్ వీళ్ళే ఉంటారండి. వీళ్ళు ఆ కెపాసిటీ ఉంది మాట, నేను ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది, నేను ఇక్కడ ఇది కరెక్ట్ చెయ్యాలి అని చెప్పి వీళ్ళు ఎప్పుడు ఆలోచన చాలా మంచి ఆలోచన ఉంటుందన్నమాట. వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని. తర్వాత వీళ్ళల్లో మంచి మంచి లాయర్స్, సోషల్ వర్కర్స్, తర్వాత ఏదైనా సొసైటీకి చెయ్యాలి అని తాపత్రయపడే వాళ్ళల్లో వీళ్ళు ఎక్కువ ఉంటారు. సోల్జర్స్ అట్లా అన్నమాట. వీళ్ళు చాలా స్పిరిచువల్గా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మూన్ 2వ పదలో చూసుకుందామండి. మూన్ ఇక్కడ చాలా బాగుంటుందండి. మూన్ ఇక్కడ ఈ 2nd పదాలో 2.3 degrees దగ్గర చాలా ఎగ్జాల్టెడ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఎగ్జాల్టెడ్ అంటే తెలుసు కదండి, ఇంకా చాలా హైయెస్ట్ స్టేజ్ అనమాట. ఇక్కడ మైండ్ చాలా హైలీ ప్యూరిఫైడ్గా ఉంటుంది అన్నమాట. వీళ్ళు చాలా బ్యాలెన్సింగ్గా ఉంటారు. వీళ్ళు లైఫ్లో అన్ని రకాల
కంఫర్ట్స్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. తర్వాత ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వీళ్ళకి వాళ్ళ మదర్ ఎగ్జాల్టేటెడ్ మూన్ ఉంది కదండి, మదర్ బాగా హెల్ప్ చేస్తారు. వీళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు, చాలా స్టేబుల్గా ఉంటారు, లగ్జరీస్ని ఎక్కువగా ఇష్టపడతారు అన్నమాట. అందుకని జనరల్గా వీళ్ళకి లగ్జరీస్ ఎక్కువ కావాలి కాబట్టి పీపుల్ అందరూ అనుకుంటారు వీళ్ళు కొంచెం మనీ మైండెడ్ ఫెలోస్ వీళ్ళు అని అనుకుంటారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే నన్ను ఎవరన్నా గౌరవించాలంటే నా స్టేటస్ని బట్టి వీళ్ళు నన్ను గౌరవించాలి, నాకు రెస్పెక్ట్ దక్కాలి అని అంటే నా స్టేటస్ పెరగాలి. ఆ స్టేటస్ కోసం వీళ్ళు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు. వీళ్ళకి చాలా హై నెట్వర్క్ సర్కిల్ ఉంటుంది అన్నమాట. ఆ నెట్వర్కింగ్ ద్వారా ఎక్కడెక్కడ నేను ఏమేం చేస్తే నా స్టేటస్ పెరుగుతుంది. ఒక్కోసారి మ్యారేజ్ విషయంలో కూడా వీళ్ళు అలానే ఆలోచించే అవకాశం ఉందండి. అంటే నేను ఈ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నా స్టేటస్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, నాకు రెస్పెక్ట్ ఇస్తారా లేదా, అలా అన్ని రకాలుగా వీళ్ళు కూడా తర్వాత ఏం ఫ్రీగా ఏం కూర్చోరండి. వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఆ స్టేటస్ గెయిన్ చేయడానికి మాట. చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, చాలా హైలీ ప్రొఫెషనలిజంగా కూడా ఉంటారండి. వీళ్ళకి అసలు సీక్రెట్ ఏంటంటేనండి, వీళ్ళకి పవర్ కావాలండి. త్రూ స్టేటస్ వీళ్ళు చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉండి నేను చెప్పినట్టు అందరూ వినాలి అని కోరుకుండే మైండ్ సెట్ అండి. ఇదే మనీ మైండెడ్ కాదండి. వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ మనీ కాదు, పవర్ మాట. తర్వాత కృతికా నక్షత్రం 3వ పద గురించి తెలుసుకుందాం. ఇది కూడా టౌరస్కి సంబంధించిన నక్షత్రం అండి. ఇక్కడ టౌరస్ ఏమిస్తుందండి, జనరల్గా లగ్జరీని ఎక్కువ ఇష్టపడతారు, స్టెబిలిటీ గ్రౌండెడ్గా ఉండే వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతారు అన్నమాట. ఇక్కడ మూన్ చాలా క్యూరియస్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే వీళ్ళకి చాలా ఏదైనా విషయం తెలిసిందనుకోండి దాని గురించి డీప్గా వెళ్ళడానికి ఇష్టపడతారన్నమాట. వీళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. వీళ్ళ మైండ్ ఎప్పుడు సెక్యూరిటీని కోరుకుంటూ ఉంటుందన్నమాట. జనరల్గా సైంటిస్టులు, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఎక్కువ క్యూరియస్ ఉంటుందన్నమాట. ఏంటి జరుగుతోంది నాకు తెలియాలి అనే మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకి ఎప్పుడైతే మైండ్ మెచ్యూర్ అవుతుందో అండి ఈ సెక్యూరిటీ వైపు పరిగెత్తారు. ఎప్పుడైతే మైండ్ మెచ్యూర్ అవ్వకుండా ఇంకా చైల్డిష్గా ఉన్నప్పుడు వీళ్ళు ఎంతసేపుకు నాకు సెక్యూరిటీ కావాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను సెక్యూరిటీగా ఉన్నానా లేదా ఇదే తాపత్రయంలో ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళ మైండ్ చాలా మెచ్యూర్డ్ పొజిషన్కి వచ్చిందో ఇంకా దాని వైపు వెళ్లకుండా వీళ్ళు చాలా మంచి స్పిరిచువల్ పాత్రలోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. వీళ్ళు జనరల్గా సోషల్ యాక్టివిటీస్లో, ఆర్గనైజేషన్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే అవకాశము ఎక్కువగా ఉందన్నమాట. మైండ్ వీళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా గేదర్ చేయడానికి ఇష్టపడతారు. తర్వాత మూన్ కృతికా నక్షత్రం 4వ పదలో ఉందనుకోండి, వీళ్ళకి కూడా టౌరస్ మూనే కాబట్టి వీళ్ళు సెక్యూరిటీని ఎక్కువ కోరుకుంటాడు. తర్వాత గ్రౌండెడ్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇక్కడ క్రియేటివిటీకి హయ్యర్ లెవెల్స్ ఉంటుందండి. ఇక్కడ వీళ్ళ మోరల్స్ చాలా హైగా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ అండి. ఈ స్పెసిఫిక్గా ఈ మూన్ 4th పదాలో ఉన్న వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు, చాలా ఇంట్యువేటివ్గా ఉంటారు, చాలా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. వీళ్ళు స్పిరిచువల్ ప్రోగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది మాట. వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. చాలా వీళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అన్నమాట నేచర్తో. నేను ఇలా నేచర్లో హ్యాపీగా నా లైఫ్ని నేను ఏకాంతంగా పీస్ఫుల్గా ఉందాము అనే దాంట్లో వీళ్ళు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు అన్నమాట. వీళ్ళకి ఎప్పుడన్నా చూడండి ఏమన్నా లవ్ బ్రేకప్స్లో కానీ లేదా తల్లిదండ్రులతో ఇష్యూస్, ఫ్రెండ్స్తో ఇష్యూస్, ఇలా డిఫరెంట్ ఏదైనా సైకలాజికల్గా కొంచెం వీళ్ళు బాధపడే ఇష్యూస్ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క ఆర్టిస్టిక్ టాలెంట్ చాలా పెరిగిపోతుంది అన్నమాట. వీళ్ళు చాలా మంచి క్రియేటివ్ వైపు, చాలా స్పిరిచువల్ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇదండి మొత్తానికి కృతికా నక్షత్రం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.